ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును నేను యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినంలో దేవుని ఘననామమును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనమెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న వీక్షకులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వారులారా, బాగున్నారు కదండి మీరంతా? మీ అందరి యోగక్షేమము నిమిత్తమై, ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ మహిమా స్వరూపుడైన దేవుని సంగతులు మీకు ప్రకటించడానికి ఎప్పటికప్పుడు మేము సమాయత్తపరచబడుతూ ఉన్నాం. ఈ దినకాలమున దేవుని సన్నిధానంలో మనము ధ్యానము చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, ఆత్మీయముగా బలముగా ఉండువారు లేదా ఆత్మీయముగా బలవంతులు ఎవరు? బలవంతులు ఆత్మీయముగా అన్నాను, శారీరకముగా కాదు. శరీరములో కండలు పెంచుకొని కదండి, శరీర బలాన్ని ఎప్పటికప్పుడు అగుపరుచుకునే వ్యక్తులు కాదు. గడిచిన దినాల్లో మీకు ఒక విషయం చెప్పాను నేను. ఒకప్పుడు మేము చిన్నగా చదువుకునేటప్పుడు బ్రూస్లీ అనబడేటటువంటి ఒక మంచి ఫైటర్ ఉండేవాడు. ఒక మంచి ఫైటర్. అతను సినిమాలలో ఫైట్ మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా చక్కటి బలవంతుడు అనే ఒక పేరు. అయితే అతని జీవితంలో యవ్వన ప్రాయంలోనే చనిపోయాడు. ఎందుకు అలాగ యవ్వన ప్రాయంలో చనిపోయాడు అని అంటే, అతను శారీరకంగా బలవంతుడే, ఆత్మీయంగా నిగ్రహం లేని వ్యక్తి. చరిత్ర పుటలు చెబుతున్నాయి, స్త్రీకాంక్ష కలిగిన వ్యక్తి. అందుకే ఒక స్త్రీ అతనికి విషము పెట్టి చంపింది అని చరిత్ర పుటల్లోనికి వెళ్తే ఆ ఫైటర్ గురించి మనకు తెలుస్తుంది. ఆయన ఎవరు మేము చూడలేదండి అని అంటే, మన బైబిల్ గ్రంథంలో ఒక బలవంతుడు ఉన్నాడు, శరీర బలవంతుడు. సండే స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిన బలవంతుడు సంసోను. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు, 300 నక్కలను పట్టుకున్నవాడు. ఒక నక్క పట్టుకోవడమే రాదు, కుక్కను పట్టుకొని పోలేం. మనం వాకింగ్కి వెళ్తే అది ఈడ్చుకుపోతూ ఉంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకునేవాళ్ళు. 300 నక్కలు పట్టినవాడు అని ఫిలిస్తీయులకు సర్దారులు అతని నగరులో బంధిస్తే తలుపులను గడియలను కూడా అలాగ ఊరబిక్కొని వచ్చాడు అని మనం చూస్తాం. అంత బలవంతుడు బలశూరుడు డెలీలా చేతిలో ఓడిపోయాడు. దినదినము నీ బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా, బలం ఎక్కడా అంటూ ఉంటే సంసోను ప్రాణము విసికి చావగోరి అని రాయబడింది. చావగోరి తన బలాన్ని చెప్పాడు. ఫిలిస్తీయులు తీసుకువెళ్ళి ఒక పశువును కట్టేసినట్టుగా ఆ తిరుగలి విసురుదానికి అతన్ని పెట్టారు. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, శారీరక బలము కాదు. చాలా మందిని నేను చరిత్ర పుటల్లో నుంచి మీకు చెప్పచ్చు, మనకు అవసరం లేదు. ఆత్మీయ బలవంతులు ఎవరో చూద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 21వ వచనాన్ని
11:21 ఒకసారి మనం చూద్దాం. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణము కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. 22 అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును అని రాబడింది. దేవునందు నాకు ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారు ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ మూగవాడు మాట్లాడడం ప్రారంభిస్తే జన సమూహాలు ఆశ్చర్యపడ్డాయి. ఇతను ఎంత గొప్పవాడు అని ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు ఆ జనముల్లో ఉన్నటువంటి ఆయన మీద అసూయపరులైనటువంటి వారు చెబుతున్నారు, ఇతడు దయ్యములకు అధిపతి. ఊరికే వెళ్ళగొట్టలే, దయ్యాలకు ఇతను అధిపతి కాబట్టి బయోల్జోబులు అని రాయబడింది అక్కడ. ఆ అధికారమును బట్టే వెళ్ళగొట్టాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు చాలా చక్కటి మాటలు మాట్లాడుతూ, తనకు తానే వేరుపడిన ఏ కుటుంబము నిలబడదు కదా, మరి నేను దయ్యాలకు అధిపతినైతే నేను నా దయ్యాలను నేనే వెళ్ళగొట్టుకుంటూ ఉంటే దయ్యాల యొక్క సమూహ సామ్రాజ్యాన్ని నేను కూల్చుకున్నాను అయితాను కదా. అలాగే చెప్పుకుంటూ వస్తూ 21 అన్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆభరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అయితే అతని కన్నా బలవంతుడు ఎవడైనా అతనితో పోరాడితే అతడు తన ఆయుధములన్నిటినీ పోగొట్టుకుంటాడు అని చెబుతూ చాలా చక్కటి విషయాలు ఆయన, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, అలాగా మాట్లాడుతూ ఒక దయ్యము తన ఇల్లును విడిచి వెళ్ళిపోయింది. విశ్రాంతి దొరకనందున అది విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చి అందులో తిష్ట వేసింది, ఇంక దాన్ని వదిలించడం సాధ్యం కాదు అని ఒక మాటను చెప్పాడు. ఇది ఈ బలవంతులను గూర్చిన వివరణ. అయితే ప్రభునందు ప్రియులారా, మనము ఆత్మీయముగా బలముగా లేకపోతే శరీరములో మనం ఎంత బలవంతులమైనా మనలను పడగొట్టుటకు అపవాది చేసే కుయుక్తులు అన్నిని కాదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు చూస్తున్నప్పుడు దావీదు నలుదిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కుల శత్రువులను గెలిచాడు. కానీ తన శరీరమును గెలవలేక నెమ్మది లేక సతమతమైనట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆత్మీయ బలవంతులు ఎవరు అనంటే చాలా విషయాలు నేను రాశాను, కొన్నింటిని మీకు ఈరోజు చెప్తాను. ప్రభు చిత్తానుసారంగా మరొకసారి కూడా వివరిస్తాను. మొదటి విషయానికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. బలవంతులు అనే మాట మీదనే మాట్లాడుతున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. చూసారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. యోహానయ్య 5 పుస్తకాలు రాశాడని చాలా పర్యాలు నేను చెప్పాను. దేవుని సేవకుడైన యోహానయ్య గారు యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం 5 పుస్తకాలు ఆయన రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పిల్లలారా అని ప్రారంభించాడు. 14వ వచనంలో మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. తండ్రులారా మీకు కూడా రాస్తున్నాను. ఆ 2వ లైన్లో ఆ మాట రాయబడింది. ఆది నుండి ఉన్న దేవుడు ఎవరో మీకు తెలుసు కాబట్టి మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? ఎవరు బలవంతులు అనంటే ప్రియులారా, ఆత్మీయముగా
దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారు బలవంతులు. ఎవరు? దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారే బలవంతులు. అందరూ కాదు సుమా, అందరూ కాదు. ఎవరైతే దేవుని వాక్యమునందు నిలిచి ఉంటారో వారు బలవంతులు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఎవరు బలవంతులు అంటే ఆత్మీయముగా రోజు ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, సంఘ పరిచర్యలో వాడబడేవారు, వాక్యములో నిలిచి ఉన్నవారు మాత్రమే. ఇప్పుడు ముందు చెప్పాను చూడండి, వీరి హృదయములో వాక్యము లేదనుకోండి, ఎన్ని పాటలు పాడినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత సంఘములో సహవాసం కలిగి ఉన్నా, వాక్యము హృదయమందు నిలిచి ఉండకపోతే పడిపోతారు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు ఎప్పుడు బలవంతులో తెలుసా? మీలో దేవుని వాక్యము నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు బలవంతులు. ఎల్లప్పుడూ కాదు సుమా. మీరు దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యము మీ యందు నిలిచి ఉండాలి. అందుకే మనం చూస్తే యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనిషి ఇసుకలో ఇల్లు కట్టాడు అని, ఒక మనిషి బండ మీద ఇల్లు కట్టాడు అని మనం చూస్తాం. ఇసుకలో కట్టబడిన ఇంటి మీదికి వాన, వరద, గాలి, తుఫాను వచ్చి కొట్టింది. అది పడిపోయింది. దాని పునాది లేదు కాబట్టి. అప్పుడప్పుడు మనం ఈ తుఫానులు వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఆ పూరిపాకలన్నీ ఎగిరిపోయి ఉంటాయి. కానీ ఎంత తుఫాను వచ్చినా ఇల్లు నిలిచి ఉంటాయి, పునాది వేసి బండ మీద కట్టబడిన ఇల్లు. సో ఆయన అన్నాడు, వాన, వరద, గాలి వచ్చినప్పుడు, అంటే మానవ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాక్యము మీద కట్టబడిన జీవితం తొలగిపోతుంది. బండ మీద కట్టబడిన వారు, ఏ బండ? క్రీస్తు అనే బండ మీద వాక్యము చేత తమ జీవితాన్ని కట్టుకున్నవారు, వారికి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు, నష్టాలు వస్తాయి. వారు కట్టుకున్నది వాక్యము మీద కాబట్టి వారి పునాది కాదు, వారి ఇల్లు కూడా కూలిపోదు అని చెప్పాడు. దేవునందు ప్రియమైన వారలారా, ఆత్మీయ బలవంతులు ఎవరు అనంటే దేవుని వాక్యమునందు నిలిచి ఉన్నవారు. ఇద్దరు యవనస్తులు, యోషేపు యవనస్తుడు, సంసోను యవనస్తుడు. యోషేపు దేవుని వాక్యమందు నిలిచి ఉన్నాడు. ఎన్ని శ్రమలండి! నన్ను అడిగితే సంసోను గారికి ఇన్ని శ్రమలు లేవు. ఒక్క కొడుకు, అల్లారు ముద్దు కొడుకు. ఆయన ఆడింది ఆట, పాడింది పాట, న్యాయాధిపతే. కానీ ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు లేవు ఆయనకు. లేనందువల్ల పడిపోయాడేమో. అన్ని ఉన్న వాక్యమందు నిలిచి ఉన్న యోషేపు ఎంత ఆత్మీయ బలవంతుడో, ఫలించడి కొమ్మగా, తన కుటుంబానికి దీవెనకరమైన వ్యక్తిగా. రూబేను జ్యేష్ఠత్వాన్ని యోషేపుకి ఇవ్వబడింది అంటే వాక్యమునందు నిలిచి ఉండుట ద్వారా. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, వాక్యమందు నిలిచి ఉన్నవారే బలవంతులు. అందుకే ఈరోజు అద్భుతాల వెంట, స్వస్థతల వెంట, మహత్కారాల వెంట ఎక్కడెక్కడో ఆ ఊరు ఈ ఊరు తిరిగి పరిగెత్తిపోయిన వాళ్ళందరూ సంఘములో లేరు, సమాజంలో తుడుచుకు పెట్టిపోతున్నారు. నేను అంటాను, ఒక మీటింగ్కి వచ్చే వాళ్ళు కొన్ని వేల మంది ఆయా స్థానిక సంఘాల నుంచి. మరి ఆయా సంఘాలలో, స్థానిక సంఘాలలో ఆదివారమున నిలిచి ఉండలేదే. వారు ఏదో ఆశించి వచ్చారు తప్ప వాక్యమందు నిలిచిన వారు కారు. దేవునందు ప్రియులారా, ఆత్మీయ బలవంతులు వాక్యమందు నిలిచిన వారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, ఆత్మీయ బలవంతులు ఎవరో. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 24:5. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి
గలవాడు శక్తిమంతుడుగా నుండును. చాలు. రెండవది ప్రియులారా, ఆత్మీయముగా బలవంతులు ఎవరు అనంటే జ్ఞానము గలవాడు. ఎలాగుంటాడంటే బలవంతుడుగా. 24 చూస్తున్నప్పుడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అన్నాడు. జ్ఞానం. ఈ జ్ఞానము గురించి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు 3 రకాలైన జ్ఞానముల గురించి దైవదాసుడైన యేసు ప్రభుల వారి శిష్యుడైన యాకోబు గారు చెప్పారు. మీరు ఒకవేళ చదవాలనుకుంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16, 17 16 వరకు చదవండి. అక్కడ 3 రకాలైన జ్ఞానం ఉంది. భూ సంబంధమైనది, దయ్యములది, దైవ జ్ఞానము. అంటే మనుషుల జ్ఞానం, దయ్యముల జ్ఞానం, దేవుని జ్ఞానం. ముందు నేను చెప్పాను చూడండి, మనుషుల జ్ఞానం అతిశయపడేది. నేను అది కనిపెట్టాను, ఇది కనిపెట్టాను, అది సంపాదించాను, ఇది సంపాదించాను, అతిశయం. ఇదంతా నా తెలివి, నా జ్ఞానం, నా అని. అందుకే కదా దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, ఈ మహా సామ్రాజ్యం ఇదంతా నా జ్ఞానము వలన అన్నాడు. గడ్డి మేశాడు. తిరిగి తనకు జ్ఞానం వచ్చిన తర్వాత మరలా పరిపాలన చేశాడు. రెండవది దయ్యముల జ్ఞానం. ఇది ఎప్పుడు అసూయ ద్వేషముల చేత ఇంకొకరి ఎదుగుదలను ఓరవలేనిదిగా, సంతోషించలేనిదిగా ఉంటుంది. కానీ దైవ జ్ఞానం ఉందండి. ఆ 3వ అధ్యాయం 16-15 నుంచి చూస్తే మృదువైనది, సులభముగా లోబడునది, అద్భుతకరమైన మాట. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం? ఆత్మీయంగా బలంగా ఉండాలంటే అదే యాకోబు రాసిన పత్రిక 1:5 రాయబడి ఉంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల. తక్కువగా ఉందా? ఆందోళన పడమాకండి. మార్కెట్లో దొరికేటటువంటి వస్తువు ఏం కాదు. కానీ జ్ఞాన ప్రదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు చెంతకు వచ్చి ఆయన నామము ద్వారా తండ్రిని మీరు అడగగలిగితే ఆ జ్ఞానాన్ని మీరు పుష్కలంగా పొందుకుంటారు, సమృద్ధిగా పొందుకుంటారు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గర దొరుకుతుంది. ఆ జ్ఞానము గలవారు బలవంతులు. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు ఆ దైవ జ్ఞానము లేకనే కదండి ఇల్లును ఎలాగ నడిపించుకోవాలో, ఆర్థికంగా ఎలాగ ఎదగాలో, ఆత్మీయంగా ఎలాగ ఉండాలో తెలియక పతనమైపోతున్న వారు ఎంతమందిని చూస్తూ ఉన్నాం. సంపాదనేమో జానడు, ఖర్చేమో చాతాడత. ఎందుకు? జ్ఞానము లేక, అతిశయాలకు, ఆడంబరాలకు. దేవుని ప్రియబిడ్డలారా, ఎన్నో పర్యాయం మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాం. నేను కూడా ఒక అజ్ఞానిని. ఈరోజు కొంతైనా నా ఎదుట ఉన్న సంఘాన్నైనా, నా కుటుంబాన్నైనా నేను నడిపించుకోగలుగుతూ అతి తక్కువ ఆర్థిక పరిస్థితులలో కూడా ఉన్నతమైన ఈ పరిచర్యను చేయగలుగుతున్నాము అంటే జ్ఞానము ప్రభు ఇచ్చినదే. దాన్ని మేము సరిగా ఉపయోగించుకోలేక నష్టపోయిన రోజులు ఉన్నాయి. జాగ్రత్తగా ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నప్పుడు అన్ని విషయాలలో బలంగా ఉండగలుగుతూ ఉన్నాం. నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దైవ జ్ఞానము గలవారు బలవంతులు. మూడవది ఎవరు బలవంతులో చూద్దామా? కీర్తనల గ్రంథం 38వ కీర్తన. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 19వ వచనాన్ని ఒకసారి. నా శత్రువులు చురుకైన వారు బలవంతులనై ఉన్నారు. చాలా. మూడవది ప్రియులారా, ఎవరు బలవంతులు అని మనం చూస్తున్నప్పుడు చురుకైన వారు మాత్రమే బలవంతులు. మన శత్రువులు అనే దానికన్నా చురుకైన వారు బలవంతులు. అవునా? మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని రాయబడింది నిర్గమాకాండం 2వ అధ్యాయంలో. ఎవరు హెబ్రీ స్త్రీలు? దేవుని యొక్క సొంత జనం.
ఇప్పుడు మనమేవరం? క్రీస్తు స్వరక్తములో కడగబడిన బిడలం. మరి ఇప్పుడు మనమేవరం? చురుకైన వారమే కావాలి. సోమరులం కాకూడదు, బలహీనులం కాకూడదు, చురుకైన వారుగా ఉండాలి. అంటే దూసుకుపోయేవారుగా. ఏ రంగమైనా చాలా మంది అంటారు, అది నాకు రాదు, ఇది నాకు రాదు. ఏమొచ్చు నీకు? పల్లెలు తినడం వచ్చు, అంతే. ఇంకేమొచ్చు? అది కాదు కదా. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని రాబడింది బైబిల్ గ్రంథంలో. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. అది ఎలాగ చురుకవుతాం? దేవుని వాక్యము చేత చురుకైతాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇనుము చేత ఇనుము పదును చేయబడుతుందంట. ఆల్రెడీ ఇనుము చేతనే పదును చేయబడుతుంది. ఇప్పుడు దేవుని పిల్లలు దైవ జ్ఞానము చేత చురుకైన వారు, మోసపోయేవారు కాదు, తొందరగా పడిపోయేవారు కాదు, పతనమయ్యేవారు కాదు. ఇప్పుడు మనకు ఇనుమేంటి? బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, నా వాక్యము బండలను బద్దల కొట్టు సుత్తె. సుత్తె బండతో తయారు చేస్తారా? ఇనుముతో. ఇనుమైన వాక్యము మొండి బండ హృదయాలను పగలగొడుతుంది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము చురుకుగా చాలా హుషారుగా, మన పర్యాపదంలో చెప్పాలంటే హుషారుగా దేవుని సేవలో నా వరకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎన్నో ప్రాంతాలలో సువార్త పరిచర్య నిమిత్తమై వెళ్ళాను. దాదాపు 10ల సంఖ్య దాటి అనేక పల్లెల్లో, పట్టణాల్లో సువార్తను ప్రకటించాను. అంత కొంత సౌండ్ సిస్టమ్ తీసుకొని. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడం తెలుసు, లైట్స్ బిగించుకోవడం తెలుసు. కొన్ని దినాల్లో కొన్ని సాల్వింగ్లు కూడా చేసుకొని ఉండేవాడిని. మైకులు మొదటిగా వచ్చేది కాదు, నష్టం జరిగేది. అయినా మరలా ఈ మీటింగ్ పని చేస్తే రెండో మీటింగ్ పని చేసేది కాదు, అది ఊసిపోయేది ఆ సాల్వింగ్. అయితే బయటికి వెళ్ళి సారికి 50 రూపాయలు ఇవ్వడం కన్నా ఒక 50 రూపాయలతో 100 రూపాయలతో సాలరింగ్ కిట్ చేసుకొని ప్రతిరోజు అది పాడైపోయిన 10, 20, 30 సార్లు అయినా సరే దాన్ని నిలబెట్టుకునేవారు. చురుకుదనం ఎలాగొచ్చింది? ప్రభు వాక్యాన్ని బట్టే. వాక్యము లేకపోతే సోమరితనం, బలహీనత, నా చేత కాదు అనే స్థితి. ఎవరు బలవంతులు అంటే దేవుని వాక్యములో నిలిచి ఉన్నవారు, జ్ఞానము గలవారు, చురుకైన వారు. ఇంకొక మాట చెప్తాను ఈ దిన సందేశానికి. ప్రభు ఆత్మ నడిపింపును బట్టి మరొకసారి మాట్లాడుతాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఎవరు బలవంతులు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీన దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎవరు బలవంతులు అని అంటే అక్కడ రాయబడింది, బలహీనులను భరించువారు. బలహీనులను భరించువారు. ఎవరు బలహీనులు? ఒక కుటుంబ యజమానుడా, నీ భార్య బలహీనమైన ఘటము అని రాయబడింది, భర్తగా భరించు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు బలహీనులే, అవునా? మీ అంత చురుకైన, మీ అంత జ్ఞానము, మీ అంత వాక్యమందు నిలిచి ఉన్నవారు కారు. తల్లిదండ్రులమైన మనం ఎన్నో అనుభవాల గుండా మన జీవితం కొనసాగుతూ వచ్చింది. మన బిడ్డలు పసిమొగ్గలు, ఇప్పుడిప్పుడే వారి లోకంలో వెళ్తూ ఉన్నారు కాబట్టి వారిని భరిస్తూ మెలకువలు చెప్పాలి వాళ్ళకు. సమాజము ఎలాగ చెడిపోతూ ఉందో, చెడిపోయి ఉందో
మనం ఎలాంటి చురుకుదనాన్ని కలిగి ఉండాలో వారి బలహీనతలు మన మీద వేసుకొని మనము బలవంతులముగా వారిని భరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక సేవకులముగా మేము కూడా ఎందరో బలహీనతలు మా దృష్టికి తీసుకొని వస్తుంటారు. విశ్వాసులు మా పరిస్థితి అది, మా స్థితి ఇది, మా పరిస్థితి అది ఎన్నో చెప్తూ ఉంటారు, ఎన్నెన్నో చెప్తుంటారు. ఓపిక ఉండాలి కానీ తెల్లవారుగులు చెప్పేవాళ్ళు ఉన్నారు మాకు. మేము భరించి ముందుకు వెళ్తూ ఉంటాం. వారి తప్పిదాలను వెంటనే ఎత్తి చూపామంటే సమస్య. అందుకే జాగ్రత్తగా భరిస్తూ, అక్కడ రాయబడి ఉంది 15 మొదట్లో, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించాలి అన్నాడు. దేవునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన చుట్టూ మన రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనను మనము దూరపరుచుకునేదానికన్నా భరించుకుంటూ వారిని మన దగ్గర చేర్చుకోగలిగితే మనం ఆత్మీయముగా వృద్ధి చెందగలం, బలపరచగలం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఆత్మీయముగా బలవంతులు ఎవరు అంటే దేవుని వాక్యములో నిలిచి ఉన్నవారు. నువ్వు వాక్యమందు నిలిచి ఉన్నావా? ఎలాంటి పరిస్థితులైనా ఎదురవని నువ్వు తొనకవు బెనకవు, బలంగా ఉంటావు. రెండవది, దైవ జ్ఞానం ఉంటే బలంగానే ఉంటాం. చురుకుదనాన్ని కలిగి ఉంటే బలముగా ఉంటాం. చివరిగా ఆయన అన్నాడు, బలహీనులను భరిస్తూ ఉన్నట్లయితే బలముగా ఉంటాం, బలముగా ఉంటాం. ఎందుకు అనంటే ఈ సుగుణాలు కలిగిన మన దేవుడు బలవంతుడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సృష్టిని అందున్న సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన శక్తి సంపన్నుడవు నాయనా. నువ్వు నన్ను నీ స్వహస్తములతో రూపించిన దేవుడవు. నాలో ఉన్న బలం మీరిచ్చిన జీవవాయువు నాయన. ఆ బలమును పొందుకొని ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి, మీ వాక్యమందు నిలిచి ఉండడానికి, జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి, చురుకుగా ముందుకు వెళ్ళడానికి, బలహీనులను భరించడానికి కృప చూపండి. నేను బలహీనపోయే సందర్భాలు, బలహీనపడే సందర్భాలు అపవాది ఎన్నో కల్పిస్తాడు నాయన. మేము వాడి చేతులలో చిక్కి బలహీనులమై మీ సన్నిధి నుంచి త్రోసివేయబడక బహుబలమైన వ్యక్తులముగా నిరాకడలో ఎత్తబడుటకు కృప చూపండి. నన్ను ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.